హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ కి అయితే యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే వినబడుతుంది. ఎక్కడ చూసినా సరే ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంది ట్రైలర్ కి. ఇంక ఇది పక్కన పెడితే ఈ వీడియోలో ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అనే దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇదేమి బ్రేక్ డాన్స్ వీడియో కాదు, అదే బ్రేక్ డౌన్ వీడియో కాదు, ఏమీ కాదు. జస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్, నాకున్న కొన్ని డౌట్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటయ్యా అంటే, ఒక తీవ్ర అన్యాయాన్ని అయితే మనం అయితే చూడబోతున్నాం ఈ సినిమాలో. ఆ అన్యాయం జరిగేది ఎవరికో కాదనమాట, మన అప్పన్నకే జరిగిద్ది. ఈ మాట నేను ఎందుకంటున్నాను అయ్యా అంటే, ట్రైలర్ లో క్లియర్ కట్ గా అయితే చెప్పాడు, మన అప్పన్న స్థాపించే పార్టీ అభ్యుదయం పార్టీ. మీరు చూసుకుంటే మోపిదేవ్ ఉన్నాడు కదా, మన ఎస్జే సూర్య గారి క్యారెక్టర్, ఆయన సీఎం అయ్యే పార్టీ కూడా అభ్యుదయం పార్టీయే. కాబట్టి అప్పన్నను పక్కకి తప్పించి పక్కనున్న శ్రీకాంత్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇక్కడ ఈ షార్ట్ చూసుకున్న అంజలి ఒక డైలాగ్ అయితే ఉంటది ఇక్కడ. ఆ డైలాగ్ ఏంటయ్యా అంటే, మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామ, ఒప్పుకో అని అంజలి గారి క్యారెక్టర్ అయితే చెప్తా ఉంటదా. ఆ వెనకాలే మీరైతే చూడండి సముద్రగని గారు అయితే కనబడతాడు. కాబట్టి వీళ్ళందరూ కలిసి, అప్పన్న మంచోడు అనమాట, అప్పన్న పాపం చాలా మంచోడు, ప్రజలకు మంచి చేయాలనుకునే వ్యక్తి. కాబట్టి ఆయన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేత పార్టీని అయితే పెట్టించుకుని తర్వాత మోసం చేసి పార్టీని వీళ్ళు లాక్కున్నారా అనే డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఓకే, నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటయ్యా అంటే, పార్టీని లాక్కున్నారు అనుకుందాం, అప్పుడు సీఎం అయితే ఎవరు అవ్వాలి? సముద్రకని గారు అవ్వాలి, లేకపోతే శ్రీకాంత్ గారు అయితే అవ్వాలి. కానీ మోపిదేవికి శ్రీకాంత్ గారికి ఉన్న సంబంధం ఏంటి? అసలు సీఎం గా మోపిదేవి ఎందుకు ఉన్నాడు? అసలు మోపిదేవి వెనకాల శ్రీకాంత్ గారు ఉన్న షాట్ అయితే సినిమాలో ఉండొచ్చేమో కానీ ఇక్కడైతే ఒక్కడు కూడా చూపించలేదు. కానీ మోపిదేవి పక్కన ఉన్నది ఎవరంటే జయరామ్ గారి క్యారెక్టర్. అసలు జయరామ్ గారి క్యారెక్టర్కే శ్రీకాంత్ క్యారెక్టర్కే ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ అప్పన్నని వీళ్ళు మోసం చేస్తే వీళ్ళని వీళ్ళు మోసం చేశారా? ఈ క్వశ్చన్లు అన్నిటికీ మన సమాధానం చూడాలంటే సినిమా అయితే చూడాలి. ఇంకా ట్రైలర్ లో కొన్ని కొన్ని షాట్లు అయితే ఉన్నాయండి, చాలా అంటే చాలా ఎమోషనల్ గా అయితే కనిపించాడు మన రామ్ చరణ్ గారు అయితే. ఒక షాట్ అయితే ఉందా, అప్పన్న క్యారెక్టర్ ఫోన్ మాట్లాడుతూ రక్తం మడుగులతో ఫోన్ మాట్లాడుతూ అయితే ఉంటాడు. నిజంగా ఆ షాట్ అయితే అసలు ఎన్నిసార్లు రిపీట్ లో చూశానంటే, ఆ సీన్ ఏంటో నాకు తెలియదు, అసలు అక్కడ ఏం జరిగిందో నాకైతే తెలియదు. కానీ రామ్ చరణ్ గారిని అలా చూస్తుంటే నిజంగా నాకైతే చాలా అంటే చాలా ఎమోషనల్ గా అయితే అనిపించింది. ఇంకా ట్రైలర్ లో ఇంకో షాట్ అయితే ఉందా, మన అంజలి గారి క్యారెక్టర్ నోటికైతే చెయ్యి అయితే అడ్డం పెట్టుకుని మరి ఎవరి నుంచో తప్పించుకుంటూ అయితే వెళ్తా అయితే ఉంటది. ఖచ్చితంగా ఎవరో తరుగుతూ అయితే ఉండుంటారు. ఇంకో షాట్ కూడా ఉంది ట్రైలర్ లో. అదేంటయ్యా అంటే, మన రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అమ్మ అనుకుంటూ వెతుక్కుంటూ అయితే వెళ్తాడు. అంటే అంజలి గారి క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ లో చనిపోదన్నమాట. ఖచ్చితంగా మనకి ఆవిడ బతికే ఉంటది. ఇంకా ఇంకో షాట్ కూడా ఉంది ట్రైలర్ లో. చెప్పులు పట్టుకుని మన రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయితే ఏడుస్తా అయితే ఉంటాడు. అయితే ఆ చెప్పులు అంజలి గారి క్యారెక్టర్వా లేకపోతే అప్పన్నవా అనేది మన సినిమాలో అయితే చూడాలి. ఇంకా ఈ సినిమాలో మన రామ్ చరణ్ గారి నట విశ్వరూపాన్ని అయితే మనం అయితే చూడబోతున్నాం. 4 డిఫరెంట్ గెటప్స్ లో ఆయన అయితే కనబడబోతున్నాడు. కాలేజ్ స్టూడెంట్ లుక్, ఐఏఎస్ లుక్, ఐపీఎస్ లుక్, అప్పన్న లుక్. నిజంగా ప్రతి లుక్ లో కూడా ఇరక్కొట్టి అవతల పడేశాడు అంతే. అసలు ఏది కూడా ఆయన యాక్ట్ చేస్తున్నట్టు అయితే అనిపించట్లేదు. నిజంగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడా అనే విధంగా ప్రతి గెటప్ కూడా ఆయనకైతే సెట్ అయిపోయింది. అయితే త్రిబుల్ రోలా, డబల్ రోలా అనే డౌట్ అయితే చాలా మందిలో అయితే ఉంది. ఆ డౌట్ ను అలాగే ఉంచుదాం, సినిమాలో చూస్తేనే అదైతే బాగుంటది. ఇంకా ఈ సినిమాలో ఒక రూత్లెస్ క్యారెక్టర్ అయితే ఉంది, అదే మన ఎస్జే సూర్య గారి మోపిదేవి క్యారెక్టర్ అన్నమాట. నిజంగా ఈ క్యారెక్టర్ ఎంత రూత్లెస్ అంటే, కౌంటర్ లోకి అయితే చొరబడి ఈవీఎం బాక్సులు కూడా కొట్టేస్తున్నారు వీళ్ళు. అంటే ఒక కలెక్టర్ మన రామ్ చరణ్ గారిని ఎదురుగా పెట్టుకున్నా సరే బిల్డింగ్ లేపేస్తున్నాడు ఈయన. అంటే ఈయన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో మీరైతే చూడండి. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫేస్ ఆఫ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. ట్రైలర్ లాస్ట్ లో ఒక డైలాగ్ కూడా ఉంది, సార్కి సార్ రాకి రా. అలాగే ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే. విస్ఫోటనం చూడబోతున్నాం మన థియేటర్స్ లో. నిజంగా నెక్స్ట్ లెవెల్. అంటే వీళ్ళు ఏదో కొట్టుకున్నట్టు అయితే ఉండదు, ఒక ఎమోషనల్ క్రక్స్ అయితే ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫేస్ ఆఫ్. ఎందుకయ్యా అంటే, పార్టీ అప్పన్నది, ఈయనది కాదు. అది రామ్ చరణ్ గారికి తెలుసా తెలీదా? తెలియకుండానే వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ జరుగుతుందా? తెలిసాక జరుగుతుందా? తెలిసాక ఏం చేస్తాడు? తెలియక ముందు ఎలా ఉన్నాడు? ఇవన్నీ మనం సినిమాలో అయితే చూడాలి. ఇంకా ఈ సినిమాలో శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ మాట నేను ఎందుకంటున్నాను అయ్యా అంటే, మీరు ఈ ట్రైలర్ లో ఆయనది యంగ్ గెటప్ అయితే చూపించారు, మనకి టీజర్ లో ఆయన ఓల్డ్ గెటప్ అయితే చూపించాడు. శ్రీకాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు అయ్యా అంటే, ఆయన డబల్ రోల్ అని చెప్పాడు. అంటే ఏదో ఉంది,
ఖచ్చితంగా ఏదో ఒక మిస్టరీ అయితే ఉంది ఈ కథలో. అది మనం ఇప్పుడు ఎన్ని అనలిటిక్స్ చేసుకున్నా, ఎన్ని అనాలిసిస్ చేసుకున్నా, ఎన్ని బ్రేక్ డాన్స్‌లు వేసుకున్నా సరే, సినిమాలో మనం అనుకున్నట్టు ఏది జరగదనమాట. చాలా అంటే చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేశారు. ట్రైలర్ కట్ కూడా అలాగే కట్ చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగుండబోతుంది సినిమా. ఇంకా ఈ సినిమాలో మనం ఒక హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అలాగే ఒక రూత్‌లెస్ పొలిటీషియన్ మధ్య ఫేస్ ఆఫ్ అయితే చూస్తాం. దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఈ సినిమాలో శాండ్ మాఫియా, ఇంకా లిక్కర్ మాఫియా మన ఐపీఎస్ గెటప్‌లో అయితే లిక్కర్ మాఫియానైతే మనోడైతే ఛేదిస్తాడు. ఐఏఎస్ అయిన తర్వాత స్టార్టింగ్ సీనే ఉంది. అదే కారు మీద కాలు మీద కాలేసుకొని అయితే వస్తున్నాడు కదా! అది అదంతా శాండ్ మాఫియా బ్యాక్ డ్రాపే. ఇంకా నెక్స్ట్ అసలు అప్పన్న ఆశయం ఏంటి? అనేది మనం ఈ సినిమాకి అది కోర్ అనమాట. అప్పన్న ఆశయం అసలు పార్టీ ఎందుకు పెట్టాల్సొచ్చింది? అసలు ఆయన ఆశయం ఏంటి? ఆయన్నెలా మోసం జేశారు? అసలు ఆయన ఇప్పుడున్నాడా? లేడా? అనేది మనం సినిమాలో అయితే చూడాలి. అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ గూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇప్పుడు మన 'సునీల్' గారి క్యారెక్టర్ అయితే సైడ్ సత్యం అంట. మనం ఆల్రెడీ దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఆయన ప్రతి ఫ్రేమ్‌లో గూడా సైడ్‌కైతే నడుస్తాడని, ఇంకా మన వింటేజ్ బ్రహ్మానందం గారినైతే మనమైతే చూడబోతున్నాం. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో వచ్చిందంట. ఆ ట్రాక్ మొత్తం అంటే కాలేజ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. మీరిక్కడ చూసుకుంటే రామనందన్ ఒక్కొక్కడిని పరిగెత్తిచ్చి అయితే కాలేజ్ బయట వరకైతే కొట్టుకుంటూ అయితే వస్తాడు. ఇక్కడే అందరికీ డౌట్ అయితే వస్తుంది. అసలు డబుల్ రోలా? త్రిబుల్ రోలా అని. రామనందనం అంటే ఆ కాలేజ్ సీన్స్‌లో ఒక రకంగా ఉన్నాడు. నెక్స్ట్ లెవెల్ స్వాగ్ అది. ఐఏఎస్‌లో నెక్స్ట్ లెవెల్ స్వాగ్‌లో ఉన్నాడు. అప్పన్న క్యారెక్టరు. అసలు వీళ్ళు ముగ్గురా? ఇద్దరా? అనేది చాలా డైలమాగా అయితే ఉంది. నిజంగా చాలా అంటే ట్రైలర్ అయితే చాలా అంటే చాలా క్యూరియాసిటీనైతే పెంచేసింది ఈ సినిమా పైన. ఇంకా ఈ ట్రైలర్‌లో కొన్ని కొన్ని అద్భుతమైన షాట్స్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్‌గా నాకు బాగా నచ్చిన షాట్ ఏంటయ్యా అంటే 'నానా హైరానా' సాంగ్‌లో నుంచి ఈ షాట్ అయితే చూడండి. అండర్ వాటర్ సీక్వెన్స్ అయితే ఉందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం గదా! ఒక పక్కన గుర్రం, ఒక పక్కన మన 'రామ్ చరణ్' గారైతే ఉన్నాడు అండర్ వాటర్ సీక్వెన్స్‌లో. తర్వాత మన గుర్రం ఎక్కి సిక్స్ ప్యాక్ చూసారు గదా! అదిరిపోయిందిగా బాడీ. అలా యేసుకొని మన గుర్రం మీద ఎక్కి అలా వస్తా ఉంటే నిజంగా రాకుమారుడు వస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ గూడా అలాగే ఉండబోతుంది. థియేటర్‌లో విజువల్ ఫీస్టే అనమాట. ఇంకా 'జరగండి' సాంగ్ సెట్ అయితే కనపడింది మనకి ట్రైలర్‌లో. ఒక కొత్త సిటీనైతే నిర్మించేశారు ఈ సాంగ్ కోసం. నిజంగా అసలు ఎక్సలెంట్. మన 'రామచ్చ మచ్చ' సెట్ కావచ్చు. ఇంకా 'అంజలి' గారి పాట మీరు చూస్తుంటే అప్పన్న మనకి సైకిలేసుకొని నాకు తెలిసి ఏదో అంటే పార్టీ లాంచ్ అవ్వచ్చు. లేకపోతే ఏదైనా పని మీద ఎళ్ళుండొచ్చు. ఏదైనా మంచి పని కోసం ఎళ్ళుండొచ్చు. ఆయనకి స్వాగతం పలుకుతూ ఉండొచ్చు. మన అంజలి గారైతే 'తప్పెటగూళ్ళని' ఒక లిరిక్ అయితే ఉంటది 'రామచ్చ మచ్చలో'. అలా డాన్స్ వేస్తూ అయితే ఆయనకైతే స్వాగతం అయితే పలుకుతూ అయితే ఉంటది. లేకపోతే వెళ్తూ బయలుదేరుతూ ఎదురైతే వచ్చైతే ఉండొచ్చు. సేమ్ అదే షాట్‌ని మన 'రామచ్చ మచ్చాలో' అయితే లింక్ అయితే చేశారు శంకర్ గారు. అంటే ఇక్కడ అంటే ఆ క్యారెక్టర్ అంటే 'రామ్ చరణ్' గారికి తన ఫ్లాష్ బ్యాక్ అంతా తెలియకపోవచ్చు. అది మనం చెప్పలేం. తెలిసుండొచ్చు. అది గూడా మనం చెప్పలేం. అంటే ఇదంతా కనెక్షన్ అంతా అంటే ప్రతీదీ గూడా ఏది అనవసరంగా ఒక షాట్ అయితే ఉండదు సినిమాలో. ప్రతి సీన్‌లో గూడా స్టోరీ అయితే జరుగుతూనే ఉంటది. ప్రతి పాట గూడా సినిమాకి సంబంధించే ఉంటది. అంటే ఎక్సలెంట్‌గా వచ్చిందన్నమాట సినిమా అయితే ఔట్‌పుట్ అయితే. నెక్స్ట్ లెవెల్ ఔట్‌పుట్ అన్నమాట. ఇంకా మనకి రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంది గదా! అక్కడ ఒక 2 సాంగ్స్ అయితే లాంచ్ చేస్తున్నామని అనైతే చెప్తున్నారు. ఇంకా ఇంకో షాట్ కూడా ఉంది ట్రైలర్‌లో. మన వైజాగ్‌లో షూట్ అయితే జరిగింది కదా! ట్రాఫిక్ సిగ్నల్‌లో డాన్స్ చేస్తా అయితే ఉంటాడు మన 'రామ్ చరణ్' గారు. ఆ బిట్‌నైతే ట్రైలర్‌లో అయితే మనమైతే చూడొచ్చు. ఇంకా దోప్ సాంగ్ విజువల్స్ కావచ్చు. ఇంకా మెయిన్‌గా 'అన్బరు' ఫైట్స్ అయితే నిజంగా ఎర్రకొట్టి అవతల పడేశారు. అంతే ఆ లుంగీ ఫైట్ ఏదైతే ఉందో నిజంగా నెక్స్ట్ లెవెల్ విస్ఫోటనం జరిగింది థియేటర్స్‌లో. ఆ ఫైట్ వస్తున్నప్పుడు నిజంగా. ఇంకా లాస్ట్‌లో ఫైనల్‌గా అనిపించింది ఏంటయ్యంటే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్‌నైతే మనమైతే చూడబోతున్నాం. దానికైతే సిద్ధమైపోండి ఫ్యాన్స్ అందరూ. ఎలివేషన్‌కి ఎలివేషను, ఎమోషన్‌కి ఎమోషను, డాన్స్‌కి డాన్సు, ఫైట్‌కి ఫైటు, స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ ప్లేకి స్క్రీన్ ప్లే. అబ్బో! మామూలుగా ఉండదు సినిమా అయితే. ఒక పవర్ ప్యాక్డ్ ఒక కలర్‌ఫుల్ కమర్షియల్ సినిమానైతే మనమైతే చాలా రోజుల తర్వాత అయితే చూడబోతున్నాం. జనవరి 10న జాతరే. మామూలుగా ఉండదు. థియేటర్స్‌లో జాతర జరిగిద్ది. నేనింకా చాలా తక్కువే మాట్లాడా ట్రైలర్ గురించి, సినిమా గురించి. మీకు సినిమా చూసిన తర్వాత దీనికి పదింతలు అనిపిస్తే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఔట్‌పుట్ అయితే వచ్చింది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. షూర్ షాట్ కొడుతున్నాం అంతే. కాకపోతే ఇక్కడ నిన్న 3 లాంగ్వేజ్‌లోనే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు గదా! మరి మిగతా 2 లాంగ్వేజ్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో మనకైతే తెలీదు. అసల క్లారిటీ లేదనమాట. ఈళ్ళు ఒకసారేమో 5 లాంగ్వేజెస్ ఏమో పోస్టర్ వదులుతున్నారు. ఒక్కొక్కసారేమో 3 లాంగ్వేజెస్ వదులుతున్నారు. మరది వాళ్ళకే తెలియాలి. ఇంకా హిందీ ప్రమోషన్‌లు ఎప్పుడని ఫ్యాన్స్ అయితే అడుగుతూ ఉంటారు కదా! ఈ రోజు నుంచి ఈ రోజే, ఈ రోజు నుంచి కాదు. ఈ రోజే మన
రామ్ చరణ్ గారు. ఈరోజు రేపు పొద్దున కూడా మన బాలీవుడ్ అంటే ముంబైలోనే రామ్ చరణ్ గారైతే ఉండబోతున్నాడు. రేపు పొద్దున కూడా అక్కడే ఉంటాడాయన. రేపు పొద్దున బయలుదేరి రేపు సాయంత్రం రాజమండ్రికైతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కైతే రాబోతున్నాడు. నిజంగా ప్రమోషన్‌ల గురించి మీరైతే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. సినిమా గురించైతే ఆలోచించండి. నెక్స్ట్ లెవెల్. అలాగే ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పుడు నాకనిపించింది ఏదో నేను మాట్లాడా. అలాగే మీకేదోటి అనిపిస్తది. మీకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనిపించొచ్చు. మీకు ఒక భావం కలగొచ్చు. దాన్ని కింద కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఎవరెవరికి ఏమనిపించిందో. సరే మరి లాస్ట్‌లో నా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థాంక్